హాయ్ అండి అందరికీ. చూడండి, అది జామ కొమ్మ అండి. అది వాటర్ బాటిల్ కట్ చేసి అందులో ఇసుక పోసి ఆ చెట్టు ఆ కొమ్మ గుచ్చారనమాట. ఇప్పుడు దానిని ఒక ఫ్లవర్స్గా తయారు చేస్తారు, ఆకులు కట్ చేస్తున్నారు. దేనికంటే ఇదంతా ఇదిగో ఈ పాప కూర్చొని ఉంది చూడండి, నా మనవరాలు. ఆ అమ్మాయి తెల్లారితే ఇంకా స్కూల్కి వెళ్ళాలి. అందరూ టీచర్స్ చెప్పారంటే వేస్ట్ ఏమైనా ఉంటే దాంతో ఒకటి తయారు చేసి తీసుకురండి, ఇది ఒక ప్రాజెక్టు అని చెప్పారంట. అందుకని మా చిన్నమ్మాయి వాళ్ళ అక్క కూతురికి ఇదిగో నేను నాకు వచ్చాక ఇది చేద్దామని చెప్పి చేస్తున్నారు. అవి క్యాండిల్స్ ముక్కలు చేస్తున్నారు. ఈ స్కెచ్ పెన్సిల్స్ అన్నమాట. అవి రెడ్డివి, దాంట్లో 2 ఇరగదీసి వేసారు. ఆకులు కట్ చేశారు, కొమ్మ తయారు చేశారు కదా. ఇది ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కరగబెట్టాలి. అది కరిగితే అదిగోండి, ఇది కట్ చేసి ఇసుక పోసి పెట్టారు. ఈ కొమ్మ జామ కొమ్మ మొత్తం సగం కట్ చేసింది ఆకులు. ముందు దీనికి ట్రై చేసి తర్వాత అవతల మళ్ళీ ఆకులు కట్ చేసి ట్రై చేయొచ్చు అని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. పోతే ఇదిగోండి, అది క్యాండిల్స్ అను ఆ 2 బొమ్మలు గీసే పెన్సిల్స్ 2 ఇరగదీశారు, దాంట్లో కరగబెట్టారనమాట. కరిగాక ఇదిగోండి ఐస్ క్యూబ్స్, అదే ముక్కలు, ఐస్ ముక్కలు వాటర్లో వేసి ఇప్పుడు 3 ఏళ్ళు ఇట్లా ముంచి, దాన్ని ముంచి ఇట్లా ముంచి అదిగో అలాగా పెట్టేస్తుంది. ఏం లేదు, అదిగో ఫ్లవర్ వచ్చింది చూసారా. నేనే ఆశ్చర్యపోయాను. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అలా తయారు చేసి పెట్టుకుంది. నేను అసలు ఫ్లవర్ ఏదే తల్లి అని అంటే నవ్విద్ది కింద పడి. 3 ఏళ్ళు ఇట్లా కలిపి దాంట్లో ముంచి ఈ ఐస్ దాంట్లో ముంచగానే చక్కగా దానికి అతుక్కొని ఆ కలరు అలా పెట్టగానే అతుక్కుంటుంది అన్నమాట. చూశారుగా, అదిగో మీరే చూడండి. నేను చెప్పేదానికంటే కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. చక్కగా ఇవి తయారు చేసుకోవచ్చు ఇంట్లో. ఇంకా చిక్కగా పెట్టుకొని చాలా బాగా తయారు చేసుకోవచ్చు అన్నమాట. అదిగోండి, ఫ్లవర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను అసలు స్టన్ అయిపోయా, మా అబ్బాయికి ఇంత టాలెంట్ ఉందా అని. అలాగా నేను చాలా చెట్లు తయారు చేసుకున్నానమ్మ, పూల చెట్లు ఇంట్లో అని చెప్తుంది. అయితే ఇంకా చిన్న పాపకు చేసి రేపు స్కూల్లో ఇవ్వాలన్నమాట టీచర్స్కి. ఇది మా పెద్దమ్మాయి కూడా భలే ఆశ్చర్యపోయింది. ఎంత బాగా చేసావు చెల్లి అని చెప్పి మెచ్చుకుంది. నైట్ ఇంకా అదంతా బాగా కొమ్మలన్నీ ఆకులన్నీ కట్ చేసుకొని నేను చక్కగా ఆ చెట్టుకి ఆ కొమ్మకి అయిగోండి బాగా అంటించింది. ఇంకా చిక్కగా పెట్టవచ్చు. ఒక కొమ్మ చక్కగా కొమ్మలుంటే ఆకులు కట్ చేసుకొని మనం కొనుక్కుంటాం చూడండి ఇట్లాంటివి. అసలు నాకే ఆశ్చర్యం వేసింది. ఇవి మైనంతోనమాట తయారు. ఐసు నీళ్ళల్లో ముంచి ఇలాగా దాంట్లో చేళ్ళు ఆ రంగులో ముంచి ఇలా పెట్టేస్తుంది. చూడండి అతుక్కుంటున్నాయి పువ్వులు. 3 ఏళ్ళు కదా, 3 ఏళ్ళకి కలిపితే ఫ్లవర్ వస్తుందన్నమాట. నాకు చాలా అది మీకు చూపిద్దామని నేను ఇప్పుడు వీడియో చేశానండి. చూడండి ఎంత బాగుందో. ఇంకా అన్నీ అంతే, ఇటువైపు అంతా అంటించేసింది నేను చక్కగా. కాకపోతే మధ్యలో మళ్ళీ ఆ మైనం అదేనండి క్యాండిల్స్ ఆరిపోతుంది. మళ్ళీ తీసుకెళ్ళి వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని వెంటనే తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ చల్లటి ఐస్ రెడీగా పెట్టుకోవాలి, ఐస్ నీళ్ళు. ఈ 2 మాత్రం రెడీగా ఉండాలి. అవి మళ్ళీ పడపోయాలి, మళ్ళీ వేడెక్కుతాయి కదా, చల్లారిపోతాయి కదా, అదే ఐసులు కరిగిపోతాయి కదా, కూలింగ్ తగ్గిద్ది. అలా ఉండకూడదు, బాగా కూలింగ్ ఉండాలి. మళ్ళీ తీసుకెళ్ళి అది కాదు అప్పటికి చూసారా ఎట్లా గడ్డ కట్టేసిందో పైన. అందులో ఫ్యాన్ తిరుగుతుంది. ఇంకా దాని మీదట ఊరికినే గడ్డ కట్టేస్తుంది. మళ్ళీ తీసుకెళ్ళి స్టవ్ మీద అదిగోండి ఇటువైపు అంటించేసింది. మోడల్ కోసమై ఒకవైపు అంటించాక చూద్దామని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకోవైపు అనమాట. ఇది చూసారా, నాకైతే రెడ్ ఫ్లవర్స్ చూడండి
ఎంత బాగుందో. ఇంకా చెట్లతో బాగా చిక్కంగా పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది. ఒకటి మా అమ్మాయి చేత ఈసారి వచ్చినప్పుడు తయారు చేయించుకుంటా. ఇది మాత్రం ఇప్పుడు రేపు పొద్దున్నే మా లిహాన్సిక స్కూల్లో టీచర్స్కి ఇవ్వాలన్నమాట. ఇది ఒక ప్రాజెక్ట్ అంట. మీకు వేస్ట్ ఏమైనా ఉంటే మీ తెలివిగా ఏదన్నా వర్క్ చేసుకొని తీసుకురమ్మని. అది చూడండి గడ్డగట్టింది. మళ్ళీ ఇది తీసుకెళ్ళి మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి. ఇదిగో కూలింగ్ కూడా తగ్గిపోయింది. ఈ రెండు మళ్ళీ మార్చాలన్నమాట. ఓకేనా? అయిపోయింది. అంటే కొంచెం పలచగా వచ్చిందనమాట, చిక్కంగా పెట్టల. మా లిహాన్స్కి అయితే ఎంత హ్యాపీగా డ్యాన్స్ వేస్తుందో చెప్పలేం. అదిగో ఆనందంగా నాకు వచ్చేసిందో వచ్చని. ఓకేనా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి.